హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ముందుగా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు మాస్టర్స్. మాస్టర్స్, మన ఛానల్లోని కార్తీక మాసం ధ్యాన శివోహం జరుగుతుంది మాస్టర్స్. నెల రోజులు 30 మంది మాస్టర్లు వచ్చి మనకి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తారు. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పంచరామాల క్షేత్రాలు. ఇది ఇవాళ రెండో రోజు మాస్టర్స్. ఈ రోజు రెండో రోజు. ఈ రోజు మనం చెప్పుకోబోయే పంచరామం ఏంటంటే కుమారరామం. ఇది సామర్లకోటలో ఉంది. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం. సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన సుమా గారు రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం. అవకాశాన్ని అందించిన పర్యూ ఛానల్ సరిత మేడంకి నా యొక్క ఆత్మ ప్రణామాలు. అలాగే ఈరోజు జ్ఞానాన్ని అందుకోవడానికి ఇచ్చేసిన ఆత్మ మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఓకే, అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు అండి. ముందుగా మనం ఆ కార్తీక మాసం యొక్క ఆ పరమశివుని యొక్క చైతన్యాన్ని మనలో నింపుకొని ఒక 5 నిమిషాలు అప్పుడు మనం ఈ జ్ఞానాన్ని అందుకుందామండి. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని, చైతన్యాన్ని మనలో నింపుకోవడం ద్వారా ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మనలో ఏ విధంగా మనం తీసుకోవాలి, ఆ యొక్క తత్వం దేన్ని మనకి తెలియజేయడానికి ఈ పంచారామ క్షేత్రాలుగా ఆ మహాశివుడు వెలిసి ఉన్నాడు. ఆ యొక్క జ్ఞానం మనలో సరైన విధంగా ఇమిడిపోవాలని కోరుకుంటూ మనం ఒక 5 మినిట్స్ ధ్యానం చేద్దామండి. అందరూ కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి. సోల్ ఇన్వొకేషన్ చెప్తున్నాం. మీ తలపై భాగంలో 6 అంగుళాల దూరంలో సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతి పుంజం వల్లే మెరిసిపోతున్నది. దాని నుండి వెలువడుతున్న కాంతులు మీరున్న గదంతా వ్యాపిస్తున్నాయి. మీ తలపై ఉన్న సోల్ స్టార్ చక్రాన్ని గమనిస్తూ సోల్ ఇన్వొకేషన్ చెప్తున్నాం. ఎప్పుడైతే ఈ సోల్ ఇన్వొకేషన్ చెప్పుకుంటామో మనం మన యొక్క ఆత్మకి కనెక్ట్ అవుతాం. మన యొక్క ఆత్మని ఎప్పుడైతే పూర్తిగా కనెక్ట్ అయ్యి మనం ఏ పనైనా ఆ పని పూర్తిగా సంపూర్ణంగా అది సక్సెస్ అవుతుంది. ఆ జ్ఞానాన్ని పూర్తిగా తీసుకోగలుగుతాం. ఆ ధ్యానం చేసే ధ్యానం కూడా అద్భుతంగా ఉంటుంది. ఆ పని 100% సంపూర్ణంగా అవ్వాలి అంటే మనం మన యొక్క సోల్ తో కనెక్ట్ అయి ఉండాలి. ఆ కనెక్షన్ కే మనం ఈ సోల్ ఇన్వొకేషన్ చెప్పుకుంటున్నాం. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, నేను దైవిక ప్రేమను, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూప కల్పనని. ఈ మీటింగ్ లో ఉన్న మనమంతా ఒక సర్కిల్లో నిలబడి ఉన్నాము. మనందరి సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతి పుంజంతో కలపబడుతున్నది. అలాగే మనందరి సోల్ స్టార్ చక్ర మూల చైతన్యానికి కలపబడుతున్నది. మనందరి సోల్ స్టార్ చక్ర ఆ యొక్క శివ చైతన్యానికి, సృష్టికి మూలమైనటువంటి ఆ మహాశివుని యొక్క చైతన్యానికి కనెక్ట్ అవుతున్నాం. ఆయన యొక్క చైతన్యాన్ని మన అందరిలోకి ఆహ్వానించుకుందాం. ఆ పరమేశ్వరుని యొక్క చైతన్యం మనందరి ద్వారా భూమి అంతా వ్యాపించాలని కోరుకుందాం. భూమానవులంతా, నాతో పాటు భూమానవులంతా ఆ శివతత్వాన్ని తనలో పూర్తిగా నింపుకొని
ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుందాం. అలాగే వైలెట్ ఫ్లేమ్ ని ఇన్వోక్ చేసుకుందాం. ప్రాథమిక మూలం నుండి బయలుదేరినటువంటి ఆ వైలెట్ ఫ్లేమ్ మనందరి మీదుగా ప్రవహిస్తూ భూమి అంతా వ్యాపిస్తోంది. ఆ వైలెట్ కలర్ కాంతిని విజువలైజ్ చేసుకోండి. ఆకాశం నుండి బయలుదేరిన వైలెట్ ఫ్లేమ్ మీ మీదుగా ప్రవహిస్తూ భూమధ్య భాగంలోనికి చేరటాన్ని గమనించుకోండి. ఈ వైలెట్ ఫ్లేమ్ ధ్యాన సమయంలోను తర్వాత కూడా మీకు పూర్తి రక్షణగా ఉండాలని కోరుకుందాం. మీ యొక్క అణువణువులోనూ ఆ వైలెట్ ఫ్లేమ్ నిండిపోవాలని కోరుకోండి. ఆ వైలెట్ ఫ్లేమ్ కాంతి స్తంభంలో మీరు ఉన్నారు. ఆ కాంతిని పూర్తిగా ఫీల్ అవ్వండి. అన్ని నెగిటివ్ శక్తుల నుండి మనకి రక్షణని ఇస్తుంది అన్ని వేళల. అలాగే మనందరి సోల్ స్టార్ చక్ర ద్వారా బ్రహ్మర్షి పితామహ పత్రిజీగా కనెక్ట్ అవుతున్నాం. ఆయన యొక్క దివ్య సంకల్పంలో, దివ్య సంకల్పాల్లో మనం కూడా భాగం అవ్వాలని కోరుకుందాం. ధ్యానం ద్వారా ఏదైతే సాధించాలని మన గురువు సంకల్పించారో ఆ యొక్క సంకల్పాలన్నింట మనం ఉండాలని కోరుకుందాం. ఆయనతో పాటు ఆ ధ్యాన జగత్తులో మనం కూడా ముందుండాలని కోరుకుందాం. ప్రపంచమంతా ధ్యాన జగత్ అవ్వాలని కోరుకుందాం. ప్రపంచమంతా శాకాహార జగత్తు కావాలని కోరుకుందాం. నెమ్మదిగా మీకు అనిపించినప్పుడు మీ 2 చేతులు తీసి మీ కళ్ళ మీద ఉంచుకోండి. ఫైవ్, 4, 3, 2, 1, 0. ఓకేనా అందరూ కూడా నార్మలే. మనకి పంచారామ క్షేత్రాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. పంచారామ క్షేత్రాల్లో సామర్లకోటలో ఉన్నటువంటి శ్రీ భీమేశ్వర
చాళుక్య కుమార భీమేశ్వర స్వామిగా పిలువబడుతున్నటువంటి ఆ మహాశివుని యొక్క ఆ చైతన్య మహాతత్వం గురించి మనం తెలుసుకుందాం. మనకి తెలుసండి, దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పంచారామ క్షేత్రాలు అంటే ఎక్కడైనా సరే ఇప్పుడు జ్యోతిర్లింగాలు ఉన్నాయండి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోటి, ఒక్కో ప్రదేశంలో ఒక్కో ప్రాంతంలో ఉన్నట్టుగా ఉంటాయి. కానీ ఈ పంచారామ క్షేత్రాలన్నీ 5 కూడా ఒకే రాష్ట్రంలో, అది మన ఆంధ్రప్రదేశ్ లోనే ఒకే చోట కొలువై ఉండటం, ఆ ఆంధ్రప్రదేశ్ లో మనం ఉండటం మనం చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా మనం భావించాలండి. ఈ ఐదు ఈ పంచారామ 5 క్షేత్రాలని కూడా మనకు తెలుసు. ఇక్కడ సామర్లకోటలో భీమేశ్వర స్వామిగా, ద్రాక్షారామంలో ఒక స్వామి, పాలకొల్లులో క్షీరారామంలో ఒక స్వామిగాను, భీమవరంలో సోమారామ స్వామిగాను, అలాగే అమరావతిలో అమరారామంగాను అక్కడ 5 క్షేత్రాలను కొలువై ఉన్నారండి. ఈ 5 క్షేత్రాల్లో కొలువైనటువంటి ఈ స్వామికి ఎలా ఆవిర్భవించారు, ఈ 5 క్షేత్రాలు ఎలా ఏర్పడ్డాయి అనే దానికి స్కాంద పురాణం ప్రకారము తారకాసురుని సంహరించినప్పుడు ఆ యొక్క తారకాసురుని మెడలో ఉన్నటువంటి ఆ శివలింగం అది 5 ముక్కలుగా చీలి 5 క్షేత్రాల్లో పడటం, ఆ వెంటనే అక్కడ ఆలయాలకు ముందు ఆ విగ్రహాలని ఆ యొక్క అది శివుడి యొక్క ఆత్మలింగం అని కొంతమంది అంటారు, అది పార్థివ లింగం అని కొంతమంది అంటారు. అది ఏదైనా శివుడి చేత తారకాసురుడికి ఇవ్వబడింది, అందుకని అంత పవర్ఫుల్ అన్నమాట. అది ఉన్నంత సేపు తారకాసురుడికి అపజయం అనేది ఉండదటండి. అంతలాగా శివుడి తపస్సు చేసి మెప్పించి తీసుకున్నటువంటి ఆ లింగం అన్నమాట. ఆ లింగం పడిన వెంటనే కూడా అది ఇంకా ఆ ఆత్మలింగం కదా, ఆ శివుణ్ణి చేరాలని, కైలాసాన్ని చేరాలని అలా పెరిగిపోతూ వచ్చిందటండి. ఆ యొక్క 5 క్షేత్రాల్లో పడిన వెంటనే పెరిగిపోతూ వచ్చినాయటండి. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ఆజ్ఞానుసారము అక్కడ ప్రతిష్ఠ చేయటం వల్ల అది పెరగటం ఆగుతాది అని చెప్పి అప్పుడు శ్రీ మహావిష్ణువు సలహా ఇచ్చి ఆ వెంటనే అక్కడ ప్రతిష్ఠింప చేయడం జరిగింది. ద్రాక్షారామంలో ఏమో సూర్యుడు ప్రతిష్ఠ చేశాడు. ఇక్కడ సామర్లకోటలో కుమారస్వామి చేయటం వల్ల కుమారారామం అని, పాలకుల్లో శ్రీ మహావిష్ణువు చేయటం, అలాగే అమరావతిలో ఇంద్రుడు. ఇలాగా 5 క్షేత్రాలను 5గురు చేశారు. భీమవరంలో చంద్రుడి చేత చేయబడింది కాబట్టి సోమారామం. అలాగా 5 క్షేత్రాల్లోనూ చేయబడింది అనమాట. ఇప్పుడు ముందు తారకాసురుడు గురించి తెలుసుకుందాం మనం. తారకాసురుడు ఎవరు, అసలు ఈ తారకాసురుడు ఎందుకు తారకాసురుడిని చంపాల్సి వచ్చింది, ఎవరు చంపారు ఏంటి అనేది చూద్దాం క్లుప్తంగా. అన్ని మనం కొంతవరకు క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ తారకాసురుడు కశ్యపుడు అనేటటువంటి మహర్షి 2 భార్యలు, దితి, అదితి. అదితికి అందరూ కూడా దేవతలే పుట్టారండి. దితికి అందరూ కూడా రాక్షసులే. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వీళ్ళంతా మనకు తెలుసు. అలాగా వాళ్ళు సంహరించబడిన తర్వాత మరల ఆవిడ కనటం, వాళ్ళందరూ కూడా అసురులుగానే తయారడం జరిగిందనమాట. అందులో భాగంగానే వజ్రాంగుడు అనేటువంటి కొడుకును కూడా కంటది ఆవిడ. అయితే ఆవిడకి ఇంకా ఆ దేవతల మీద విజయం సాధించాలి అనేటటువంటి కోరిక తీరదన్నమాట. అందరూ కూడా ఆ దేవతల కన్నా తక్కువ స్థితిలో ఉండటం, అసురులుగా ఉండటం, వాళ్ళందరూ దేవతల చేతిలో చనిపోవడం ఇలాగ అవుతుందని ఇంకా ఆ కోరిక తీరినప్పుడు వజ్రాంగుడి భార్య అయినటువంటి వరాంగిని ఆవిడ ఉసుగులుపుతుంది. నీవు ఎలా అయినా సరే నీ భర్తని నువ్వు ఇది చేసుకుని ప్రసన్నం చేసుకొని దేవతల్ని జయించగలిగేటటువంటి అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి ఒక పుత్రుణ్ణి కను అని చెప్పేసి సలహా ఇస్తుంది అనమాట. అప్పుడు ఆమె భర్తని ఎలాగైతేనే ప్రసన్నం చేసుకొని ఈ తారకాసురుడు అనేటువంటి ఈ యొక్క అసురుణ్ణి కనడం జరుగుతుంది అనమాట అండి. తారకాసురుని కన్నప్పుడు ఆ కన్న వెంటనే కూడా ఆ తారకాసురుడు అటండి 3 తాటి చెట్లంత పొడుగు, అంత ఎత్తు ఎదగడం, అంత అపారమైన శక్తివంతుడిగా ఉండటం. వెంటనే తల్లి నీ ఆజ్ఞ ఏంటో చెప్పు, నీ కోరిక ఏంటో చెప్పు, నేను తీరుస్తాను అని అడుగుతాడు. అడిగినప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, నేను కాదు మీ నాన్నమ్మ అయినటువంటి దితి దగ్గరికి వెళ్ళి అడుగు, ఆవిడ ఏది చెప్తే అది చెయ్యి నువ్వు అని చెప్పేసి చెప్తుంది అనమాట. అప్పుడు ఆ తారకాసురుడు దితి దగ్గరికి వెళ్ళడం అవుతుంది.
దితిని అడిగినప్పుడు నీకున్న ఈ బలం సరిపోదు దేవతల్ని జయించడానికి. సో నువ్వు బ్రహ్మ గురించి తపస్సు చేసి నువ్వు ఆ బ్రహ్మ ద్వారా ఎటువంటి చావు లేనటువంటి వరాన్ని కోరుకో. ఎటువంటి చావు లేని వరము కనుక ఇవ్వను అంటే ఏ విధంగా నువ్వు శక్తివంతుడిగా ఉండి జయించాలో ఈ ముల్లోకాల్ని అలాంటి శక్తిని పొంది ఆ వరాన్ని సంపాదించని చెప్పడం ద్వారా వెళ్లి తారకాసురుడు బ్రహ్మ గురించి తపస్సు చేస్తాడండి. ఘోరమైన తపస్సు చేస్తాడంట. ఒంటి కాళ్ళ మీద తపస్సు చేయడం కొన్నాళ్ళు చేసిన తర్వాత ఇంక ఇలా కాదని చెప్పి సూర్యుడినే ఏకధాటిగా చూస్తూ, అంటే సూర్యుడిని మనం 5 నిమిషాలు మించి చూడలేం కదండీ. 5 నిమిషాలు చూసేసరికే మన కళ్ళు ఇదైపోయి మనం కళ్ళు మూసేసుకుంటాం. అలాంటిది పగలు రాత్రి కూడా సూర్యుడిని ఏకధాటిగా చూస్తూ 10 సంవత్సరాలు ఘోర తపస్సు చేసాడటండి. ఎప్పుడైనా సరే తపము అంటే అండి అగ్ని అండి. మనం కూడా మెడిటేషన్ చేస్తూ ఉంటాం. మెడిటేషన్ అంటేనే తపస్సు కదండీ. ఆ తపము అంటేనే వేడి. ఈ నిష్టతో తపస్సు చేసినప్పుడు ఏమవుతుందంటే జనరల్‌గా మనం మెడిటేషన్ చేస్తే కూడా బాడీ హీట్ అవుతుందండి. అది మనకు తెలుసు కదా! వేడి తత్వం శరీరంలో వేడి పుడుతుందని అనుకుంటాం మనం. అలాగా ఇంకా వీళ్ళు ఘోరమైన తపస్సు చేస్తారు కదా! ఈ నిష్టతో తపస్సు చేసినప్పుడు ఒళ్ళంతా వేడయ్యేటండి ఈ సహస్రారం ద్వారా. అంటే తల నుండి అగ్నిజ్వాలలు లేస్తాయట. ఇంకా ఈ రాక్షసుడు ఈ ఘోరమైన తపస్సు చేసినప్పుడు ఎవరిని ఉద్దేశించి ఆ తపస్సు చేశారో ఆ బ్రహ్మదేవుడు గాని, శివుడు గాని వాళ్ళని చేరి వాళ్ళని ఆ అగ్ని దహించి వేస్తుందటండి. అందుకని వాళ్ళు వచ్చి వీళ్ళకి దర్శనమివ్వడం, ప్రత్యక్షమవ్వడం, వాళ్ళు కోరిన కోరికలను తీర్చడం జరుగుతుందనమాట. ఎప్పుడు తపస్సు ఫలించింది అని చెప్పడానికి అది ఒక సింబల్ అనమాట అండి. ఆ తపస్సు అగ్ని జ్వాలలు ఆ పరమేశ్వరుడైతే పరమేశ్వరుడు, బ్రహ్మ అయితే ఎవరి గురించి తపస్సు చేస్తే వాళ్ళని చేరి వాళ్ళని దహించి వేస్తాయటండి అగ్ని. అప్పుడు వాళ్ళు ప్రత్యక్షమవుతారంట. ఆ విధంగా వాడు అంత ఘోరమైన తపస్సు చేసి ఆ బ్రహ్మ యొక్క పాదాలనేవి ఇంకా అగ్ని దహింపజేస్తుంటే అప్పుడు ప్రత్యక్షమవుతాడనమాట. ఆ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి నీకు ఏ వరం కావాలని కోరడం. అప్పుడు ఆ తారకాసురుడు ముందుగా కోరతాడు. నా బలంతో సాటి వచ్చేవాళ్ళు ఎవ్వరు ఈ భూమి మీద ఉండకూడదు. ఫస్ట్ ఆ కోరికను కోరతాడు. ఆ తర్వాత రెండోది నాకు చావు లేకుండా అని అడుగుతాడు. చావు లేకుండా ఈ సృష్టిలో ఎవరికీ ఉండదు. నీకు ఎలాంటి చావు కావాలో కోరుకో అని అడుగుతాడు బ్రహ్మ. అయితే ఇతను అతి తెలివిగా అనుకుంటాడా అప్పటికే శివుడు సతీదేవిని కోల్పోయి విరహంతో ఇంకా కఠోర తపస్సులో ఉంటాడనమాట. కఠోర తపస్సులో ఉన్న శివుడు ఇంకా పెళ్లి చేసుకునేది ఉండదు. అతనికి పుత్రులు పుట్టడం అనేది జరగదు కాబట్టి నేను ఆ శివుని యొక్క కుమారుని ద్వారా అది 7 ఏళ్ల బాలుడి ద్వారా 7 ఏళ్ల బాలుడిగా అంటే అంత ఏముండదు కదా! అతనికి ఒకవేళ ఉన్నా కూడా 7 ఏళ్ల బాలుడిగా ఉన్నప్పుడే నేను చంపబడాలి ఆ యొక్క బాలుడి చేతిలో అని చెప్పి కోరుకుంటాడనమాటండి. ఈ తారకాసురుడు 7 ఏళ్ల బాలుడిగా ఉన్న శివుని కుమారుని చేత చావు కోరుకుంటాడు. ఓకే తదాస్తు అని చెప్పి బ్రహ్మ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకా అతనికున్న వరగర్వంతో ఇంకా చాలదన్నట్టు శివుడి గురించి కూడా ఘోరమైన తపస్సు చేసి ఆ యొక్క శివుని యొక్క ఆత్మలింగాన్ని వరంగా పొంది తన యొక్క కంఠంలో, అంటే కొంతమంది కంఠ భాగంలో అని చెప్తారండి. కొంతమంది మెడలో ఇలాగ తగిలించుకుంటారని కూడా చెప్పబడిందండి. అలాగా ఆ ఆత్మలింగాన్ని ధరించడం ద్వారా ఇంకా అతన్ని ఎవరు కూడా ఆత్మలింగం ఉన్నన్ని రోజులు అతన్ని ఎవరు జయించలేరని అక్కడ అంతలా ప్రసిద్ధి అన్నమాట. ఆత్మలింగం మరి అంత పవర్ఫుల్ కదండి. శివుడు అంటేనే పవర్. ఇంకా ఆత్మలింగం అంతలాగా అతన్ని ఘోరమైనటువంటి పనులు అతను పుట్టినప్పుడే లోకాలన్నీ కంపించిపోయినట్టండి. ముల్లోకాలన్నీ కూడా తలకిందులైపోయినాయటండి. అందరూ కూడా భయపడిపోయి ఆ సమయంలోనే భయపడిపోయారండి. ఇంక ఈ వరాలన్నీ అతనికి దిక్కేసి ప్రాప్తించేసరికి ముల్లోకాల్ని ఇంకా చాలా అల్లకల్లోలం చేసేస్తున్నాడు. ఆ టైంలో అప్పుడు ఈ దేవతలందరూ కూడా ఏం చెయ్యాలి? మరి మహాశివుడు వచ్చి అతనికి పుత్రుడు పుట్టాలి. అప్పుడు ఈ తారకాసురుడిని వధించాలి. ఎలాగా అని ఆలోచించినప్పుడు ఈ అందరూ కలిపి ఆ యొక్క మన్మధుడిని కోరుకుంటారనమాటండి. శివుడి యొక్క తపస్సుని భగ్నం చేయమని. అప్పటికే సతీదేవి యొక్క అంశతో పార్వతీమాత పుట్టడం, హిమవంతుడి కూతురుగా ఆమె యొక్క గత జన్మల ప్రభావంతోటి పుట్టడంతోటి శివుడిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని ఆవిడ చాలా స్ట్రాంగ్ గా ఉండి ఆవిడ
ఆ శివుడిని మహా తపస్సులో ఉన్నాడు కదా! కఠోరమైన తపస్సులో. ఆ శివుడికి పరిచర్యలు చేస్తూ రోజు కూడా ఆ శివుడి దగ్గరే అలాగా ఆయన్ని ఆరాధిస్తూ అక్కడ ఆయన కళ్ళు తెరిచి చూడకపోయినా ప్రతిరోజు ఆయనకి కందమూలాదులు అలా ఫలాలన్నీ తెచ్చి పెట్టడం, అక్కడున్న నేలంతా శుభ్రం చేయడం. ఆమె ఏమి తినకుండా అంత నిష్టగా శివుడిని ఆరాధిస్తూ ఉందన్నమాట. ఇదే సమయం అని చెప్పి దేవతలందరూ ఎలాగో పార్వతీమాత శివుడి గురించి అంతలాగా తపిస్తుంది ఆయన్నే పెళ్ళాడాలని. సో మనమందరం కూడా మన ప్రయత్నం చేద్దామని చెప్పి మన్మధుడిని ఉసుగొలుపుతారు. ముందుగా మన్మధుడి భార్య అయినటువంటి రతీదేవి ఒప్పుకోదు. ఆమె చాలా భయపడుతుంది. శివుడు అంటే ఎంత కోపంతో ఉంటాడో ఆయన. ఆయన కనుక ఆహ్, ఆహ్, ఆయనకి నచ్చకపోతే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ఆవిడ ఒప్పుకోదు. కాకపోతే మళ్ళా అందరూ ఇది లోక కళ్యాణం గురించి కదమ్మా! అందరూ అంటే ఇప్పుడు ఆ తారకాసురుడిని సంహరిస్తేనే గాని ఈ యొక్క భూమంతా కూడా అతని యొక్క కృత్యాల నుండి బయటపడదు గాబట్టి ఆవిడ ఒప్పుకుంటుంది. సో, మన్మధుడు అతని యొక్క ప్రభావాన్ని చూపించడం మొదలుపెడతాడు. ఆ టైంలో మహాశివుడు డిస్టర్బ్ అవ్వడం, ఒక్కసారిగా కళ్ళు తెరిచి తన త్రినేత్రంతో ఆ యొక్క మన్మధుడిని భస్మం చేయడం జరుగుతుందనమాట. మన్మధుడిని భస్మం చేయగానే రతీదేవి గోలు గోలున ఏడుస్తుంది. అప్పుడు ఆకాశవాణి చెప్తుంది, "నువ్వేమి కంగారు పడకు. నీకు ఈ భస్మాన్ని జాగ్రత్తగా ఉంచు. ఆ భస్మము నువ్వు శివ పార్వతుల కళ్యాణమైన టైంలో నువ్వు కనుక ఆయన్ని వేడుకుంటే నీకంతా మంచి జరుగుతుంది. ఆ మన్మధుడు మళ్ళా నీకు దక్కుతాడు" అని చెప్పేసి ఆకాశవాణి పలుకుతుందనమాట. సో, ఇప్పుడు అలాగా ఆ తర్వాత ఆ శివుడు పార్వతీదేవిని పెళ్లాడడం, అలాగే ఆ కుమారస్వామి జన్మించడం జరుగుతుంది. కుమారస్వామి మనకి తెలుసు. అదంతా మళ్ళా పెద్ద ఇదుంటుంది. ఆ స్టోరీ అంతా వేరు. కుమారస్వామి 6 ముఖాలతో ఉంటాడు గాబట్టి షణ్ముఖుడని, ఎప్పటికీ బాలుడుగానే ఉంటాడు గాబట్టి కుమారస్వామి అని, అలాగే రెల్లుగడ్డలో పెరగడం వల్ల శరవణుడు అని, అలా రకరకాల పేర్లు ఆయనకి ఇవ్వబడ్డాయి. స్క ఆహ్, అలాగా పెరిగినటువంటి 7 ఏళ్ళొచ్చేసరికి ఆయనకి ఈ దేవతలందరూ మీ యొక్క జన్మ రహస్యం ఇది. మీరు ఇందుకే పుట్టారు. మీరు ఈ ప్రమద గణాలు, రుద్రగణాలనందరిని తీసుకొని ఆ తారకాసురుడిని సంహరించాలని చెప్పగానే, ఆ యొక్క కుమారస్వామి యుద్ధానికి బయలుదేరి వెళ్ళడం, ఆ యొక్క శ్రీహరి యొక్క అనుగ్రహంతోటి ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని బయలుదేరడం, వెళ్ళిన వెంటనే ఆ తారకాసురుడిని సంహరించడం. ఆ సంహరించినప్పుడు ఆయన మెడలో ఉన్నటువంటి ఆ ఆత్మలింగం 5 చోట్ల పడడం. ఆ పడిన వెంటనే మళ్ళా ఇయి పెరిగిపోతున్నాయి. ఇలా పెరిగిపోతే రేపు ఈ భూమి మీద అందరూ ఆరాధించుకోవడానికి వీలుగా ఉండదు. ఇంకా ఎత్తు పెరిగిపోతున్నాయని చెప్పి శ్రీహరి ఇచ్చినటువంటి సలహా మేరకు వెనువెంటనే ఆ యొక్క ప్రతిష్ఠలు చేయడం జరిగిందనమాటండి. సూర్యుడు ద్రాక్షారామంలో సూర్యుని చేత చేయించారు. పాలకొల్లులోనేమో శ్రీ మహావిష్ణువు చేశారు. ఇక్కడ సామర్లకోటలోనేమో కుమారస్వామి చేశారు. భీమవరంలో చంద్రుడు చేశాడు. అమరావతిలో ఇంద్రుడు చేశాడు. ఈ 5 కూడా ఆ విధంగా వెంటనే ప్రతిష్ఠ ఒకేసారి చేయటం జరిగిందటండి. ఎప్పుడైనా సరే మనకి ఎన్నో రూపాల్లో భగవంతుడు ప్రకటితమవుతూ ఉంటాడు. ఆయన అణువణువున ఉన్నాడు. అయినా సరే మనం ఈ భూమి మీద ఈ మాయలో పడిపోయి ఆయన్ని ఎక్కడ గుర్తించలేము అని అడుగడుగునా ఇలా ప్రకటితమవుతూ ఇలా పంచారామ క్షేత్రాలని ఇంకా ఎన్నో క్షేత్రాలు మనకి ఇవ్వబడ్డాయి. అలా అందులోని కార్తీక మాసంలో ఎన్ని క్షేత్రాలు మనం కొలిచినా కూడా ఏడాది మొత్తం చేసేటటువంటి దేవతారాధన ఒక్క కార్తీక మాసం చేస్తే వచ్చేస్తుందటండి. ఈ నెల రోజుకు చేసే సాధన ఒక ఏడాది పాటు సమస్త దేవీ దేవతలకి ఎంత మనం చేస్తే వస్తుందో ఫలితము, ఈ ఒక్క కార్తీక మాసం మనం చేస్తే అంత ఫలితం వస్తుందటండి. సో, భగవంతుడు అణువణువున ప్రకటితం అవుతూనే ఉంటాడు. నా యొక్క తత్వాన్ని తెలుసుకో, నువ్వు ఎదుగు, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకో. ఎన్ని జన్మలు తీసుకున్నా, ఎంత జన్మ పరంపరలో ఉన్నా నువ్వు, నీకు ఈ శాశ్వతమైనటువంటి ఆత్మతత్వం తెలుసుకున్న రోజునే నీకు విముక్తి. లేదా ఈ పునరపి జననం, పునరపి మరణంలో నీవు ఉండిపోవాలి. ముందుగా మనకి ఈ పరమశివుడైతే మనకేం చెప్తాడో ఆత్మతత్వాన్నే తెలియజేస్తారండి. అడుగడుగున మనకి శివతత్వం అనేది ఆత్మతత్వాన్ని తెలియజేస్తుంది. భౌతికంగా మనం ఎలా ఉండాలి, ఎలాంటి జీవితాన్ని గడపాలి, ఎలాంటి ఉన్నతమైన జీవితంలో మనం ఉండాలి అని శివుడు
అక్కడ ఆ జీవించి మనకి చూపించారండి. అడుగడుగున మనకి చూపించారు. అది కూడా మనం చూద్దాం. శివతత్వం మనకి ఏం నేర్పుతుంది భౌతికంగాను, ఆధ్యాత్మికంగాను అనేది కూడా చూద్దాం. ఇంక ఇలాగ ఈ కుమారస్వామి చేత ప్రతిష్ఠించబడినటువంటి ఈ కుమారారామ చాళుక్య రాజు అయినటువంటి భీముడు అనేటటువంటి రాజు ఈ ఆలయ నిర్మాణం చేసేటండి. 14 అడుగుల శివలింగం ఉంటుందండి ఇది. 2 అంతస్తుల్లో ఉంటుందండి. 2 అంతస్తుల్లో ఉంటుంది. పై అంతస్తులోకి వెళ్ళి మనం పూజలు, అభిషేకాలు అన్నీ చేస్తూ ఉంటామండి. అక్కడ అయిన తర్వాత కిందకొచ్చి ఆ పానపట్టాన్ని మొక్కి వెళ్ళడం అనేది జరుగుతుందనమాట అండి. ఇక్కడ అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా మనకి ప్రత్యేకమైన స్వరూపంతో అక్కడ దర్శనమిస్తారండి. అలాగే అక్కడ నందీశ్వరుడు కూడా స్పెషాలిటీ ఏంటంటే ఏకశిలా నందీశ్వరుడు అనమాట. ఇక్కడ ఈ కుమార భీమేశ్వర స్వామి సంతానాన్ని ఇవ్వడానికి ఫేమస్ అనమాట అండి. ఒక్కో చోట ఒక్కొక్క ఇది ఉంటుంది కదా. ద్రాక్షారామంలో అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి ద్రాక్షారామం అలా ఒక్కో క్షేత్రానికి ఒక్కో ఫలితం ఎక్కువ ఉంటుంది. అంటే భౌతికంగా ఉన్న మన కోరికలు తీరడానికి కూడా మా భగవంతుడు మనకి అవకాశాన్ని ఇవ్వడానికి ఈ విధంగా ఒక్కో క్షేత్రానికి ఒక్కో విశిష్టత ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ కుమార భీమేశ్వర స్వామి సంతానానికి ప్రాముఖ్యత ఇస్తారనమాట అండి. ఇక్కడ సంతానం లేని వాళ్ళు కనుక ఇక్కడ ఆరాధించినట్లయితే మనకి సంతాన భాగ్యం అనేది కలుగుతుంది అని అక్కడ తెలియజేయడం జరుగుతుంది అనమాట అండి. భగవంతుడు ఈ విధంగా అడుగడుగున మనకి ఇలా ప్రకటితం అవుతున్నారు కదా. మరి ఈ మహాశివతత్వం, ఈ శివతత్వం మనకి ఏం తెలియజేస్తుంది? శివతత్వం అంటేనే మనకి అనంతమైనటువంటి కల్మషం లేని తత్వం అండి. ఎటువంటి కల్మషం లేనిదే ఈ శివతత్వం. సృష్టి, స్థితి, లయలకు మూలం. దీని నుండే మొత్తం సృష్టి ఆవిర్భవించింది అనమాట అండి. అంతిమంగా సృష్టి ప్రారంభము ఇందులోంచే, శివుల్లోంచే, మళ్ళీ లయం అవడం కూడా శివుల్లోనే లయం అవుతుంది అనమాట అండి. శివుడు అంటేనే ఎటువంటి గుణము లేదు. సత్వ రజ తమో గుణాలు లేనటువంటి వాడు. ఏ గుణము శివుడికి అంటదనమాట అండి. అందుకనే కల్మషం లేనివాడు అని మనం అంటాము. ఈ సృష్టిని ఈ విధంగా సృష్టించింది కూడా శివుడే. అంటే ఒక పనిని బ్రహ్మకేమో ఈ సృష్టిని చేసే పనిని, అలాగే సృష్టిని కాపాడే బాధ్యతని ఎవరికి? విష్ణువుకి అప్పచెప్పాడు శివుడు. శివుడు ఆదేశానుసారమే బ్రహ్మ సమస్త దేవతల్ని సృష్టించాడు. అలాగే ఈ విశ్వాన్ని నడపడానికి అనుగుణంగా ఈ దేవతలందరికీ కూడా ఒక్కొక్క కార్యాన్ని ఒక్కొక్క వాయుదేవుడికి ఫలానా, ఇంద్రుడికి ఇది, అలాగా అన్ని కేటగిరీలు కూడా శివుడి ఆజ్ఞానుసారమే ఇవన్నీ జరుగుతాయి అన్నమాట అండి. శివం అంటేనే మనకి శుభాలనిచ్చేటటువంటి ఒక ఇదిగా చెప్పవచ్చు మనం. ఆయన్ని లోకమంతా ఆరాధిస్తుంది. శివ దర్శనం కోసం అందరూ కూడా తప్పిస్తారు. అలాంటి ఆయన యొక్క విశిష్టత మనం మన యొక్క జీవితాలకి ఎలా పోల్చుకోవచ్చు? మానవుడి యొక్క నడవడికని ఎలా పోల్చుకోవచ్చు? ఈ శివతత్వం అనేది ఒక వే ఆఫ్ లైఫ్ గా మనం చెప్పుకుంటాం కాబట్టి ఆ శివతత్వాన్ని మన జీవితాలకి ఎలాగా ఆపాదించుకోవాలో ఇప్పుడు మనం చూస్తాం అన్నమాట. శివుడికి అర్ధనారీశ్వరుడు అని అంటాం. శివుడిలో ఏముంటుంది? అర్ధనారీశ్వర తత్వం ఉంటుంది. ముందుగా ఆయన మనకి ఈ అర్ధనారీశ్వర తత్వం ద్వారా మనకి ఏం తెలియజేస్తున్నాడు? మనకి జనరల్ గా విష్ణుమూర్తి ఆయన యొక్క వక్షస్థలంలో లక్ష్మీదేవికి స్థానాన్ని ఇచ్చాడు. అలాగే బ్రహ్మదేవుడు ఆ సరస్వతీ దేవికి తన యొక్క నాలుక భాగంలో ఆ జిహ్వ మీద స్థానాన్ని ఇచ్చాడు. కానీ మరి ఈ యొక్క పరమశివుడు తన యొక్క ఈ శరీరంలో అర్ధ భాగాన్నే ఆ పార్వతీమాతకి ఇచ్చి తన యొక్క ఔన్నత్యాన్ని ఈ యొక్క ప్రపంచానికి, ఈ విశ్వానికి తెలియజేస్తున్నాడు అనమాట అండి. ఈ విశ్వంలోనే ఎవరు ఇవ్వని విధంగా శివుడు పార్వతీదేవికి అంతటి మహోన్నతమైన స్థానాన్ని తన యొక్క శరీరంలో ఇవ్వటం ద్వారా మనకి ఈ భూమి మీద ఉన్నటువంటి మనిషికి, అంటే ఒక పురుషుడికి తన భార్యకి ఎలాంటి సరైన స్థానం ఇచ్చి గౌరవించి ప్రేమానురాగాల్ని సమంగా పంచాలో తన యొక్క ఈ యొక్క అర్ధనారీశ్వర తత్వం ద్వారా తెలియజేస్తున్నాడండి. ఒక భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి అనుబంధాన్ని ఏ విధంగా ఉండాలి అనేది తెలియజేయడానికి అర్ధనారీశ్వర తత్వం మనకి ఇవ్వబడింది అనమాట. అంటే విశ్వంలో పురుష స్త్రీ శక్తులు ఎక్కడా కూడా
విడదీయరానివి. సమిష్టిగా ఎలా సృష్టిలో ఎలా సమిష్టిగా ఉండి ఈ సృష్టిని సృష్టింపజేయాలి. ఇప్పుడు ఇద్దరు స్త్రీలు, స్త్రీ పురుషులు ఇద్దరూ కలిస్తేనే కదండీ మనకి సృష్టి జరుగుతుంది. మరి ఆ పురుషుడు, స్త్రీ ముందుగా ఎంతలాగా మమేకమై ఉండాలి. స్త్రీ అంటేనే ప్రకృతి, పురుషుడు, స్త్రీ అంటే ప్రకృతి. పురుషుడు, ప్రకృతి ఏ విధంగా కలిసి సృష్టిని చేయాలి అనేటటువంటిది ఈరోజు మనము మన యొక్క యువతరానికి మనం తెలియజేయవలసినటువంటి ఎంతో జ్ఞానము ఈ అర్ధనారీశ్వర తత్వం ద్వారా బోధించబడిందండి. ఇది మనం పూర్తిగా అవగాహన చేసుకొని మన యొక్క భావితరాలకు, మన యొక్క యువతరానికి మనం అందించి ఈరోజు ఎంతో మంది వైవాహిక జీవితంలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనుకుంటూ వాళ్ళ యొక్క భేదభావాన్ని ఏర్పరచుకొని ఎంతో మంది ఆ రిలేషన్‌షిప్స్ లో ఉన్నటువంటి ఆ యొక్క బాండింగ్ లో వాళ్ళకి ఉన్నటువంటి సరైన అవగాహన లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం యొక్క ఈ జ్ఞానాన్ని వాళ్ళకి అందియడం ద్వారా వాళ్ళు నిలబెట్టుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుందండి. అందుకని ఈ విశ్వంలో స్త్రీ పురుషులకు ఉన్నటువంటి ఆ సమాన తత్వాన్ని వాళ్ళు తెలుసుకునేలాగా మనం చెప్పాలన్నమాట అండి. పురుష స్త్రీ శక్తులు రెండు వేరు వేరు కాదని, ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయని మనం చెప్పగలగాలి. వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పగలగాలి. అంతేకాకుండా చూడండి, ఆ అమ్మవారిని ఎడమ వైపు అమ్మవారు ఉంటారు. అంటే అర్ధభాగంలో మరలా శివుడు కుడివైపు, అమ్మవారి ఎడమ వైపు ఉంటారు. చూడండి, పురుషుడు అంటే మోటగా ఉంటాడు. మనం ఏవైనా సరే కుడి చేత్తో ఎక్కువ మోటగా ఉండే పనులు చేస్తాం. ఎడమ చేతిని కొంచెం సున్నితంగా వాడతాం మనం. ఇంకా ఎడమ చేత్తో వాడేమంటే ఏదో బలం తక్కువ ఉంటుంది కొంతవరకు. అంటే స్త్రీ సున్నితత్వం, అది బలం తక్కువ అని కాదు. అలాగని మళ్ళీ ఇక్కడ ఏమైంది, హృదయ స్థానం ఇక్కడే ఉంది. ఈ హృదయం, ఈ గుండె ఉంటేనే ఈ బాడీ ఉంటుంది. అసలైన ప్రాణశక్తి అంతా మన హృదయంలోనే ఉంచబడిందండి. అంటే ఈ స్త్రీ తత్వం ఉంటేనే ఈ బాడీ అనేది నిలబడుతుంది. అంటే స్త్రీ యొక్క ప్రాముఖ్యతని ఈ విధంగా తెలియజేస్తున్నారనమాట అండి. అంతేకాకుండా ఇంకా మనకి సృష్టి జరగాలి అంటే పురుషుడు స్త్రీ రెండు ఉండాలి. పురుషుడుండి ఒక బీజాన్ని వేస్తే ఎక్కడ వేస్తాడు? బీజం ఉంటే సరిపోతుందా? పుట్టుక అనేది జరగదు కదా! ఆ బీజాన్ని తీసుకోవడానికి స్త్రీ ఉండాలి. స్త్రీ ఆ బీజాన్ని ధరిస్తేనే మనం మళ్ళీ ఇంకో ప్రాణి సృష్టి అనేది జరుగుతుంది. అందుకని పురుషుడు ఉండాలి, ప్రకృతి ఉండాలి. ఆ బీజం వేయడానికి పురుషుడు ఉండాలి. ఆ బీజాన్ని ధరించడానికి స్త్రీమూర్తి ఉండాలి. అందుకని ఇద్దరికీ సమభాగం, సమానత్వం అనేది ఆ సృష్టిలోనే ఇవ్వబడిందనమాట. ఈ యొక్క ప్రాముఖ్యతని, ఈ యొక్క విశిష్టతని కనుక మనం మన యొక్క యువతరానికి, భావితరాలకి సరైనటువంటి విధంగా అందించగలిగితే ఈరోజు ఈ ఈ యువతరం పడదారి పట్టకుండా ఉండాలి అంటే ఈ కుటుంబ వ్యవస్థ స్ట్రాంగ్ గా ఉండాలి. దాంపత్య జీవనం చాలా చక్కగా ఉండాలి అందరికీ అంటే మనం ఈ యొక్క సమభాగం గురించి, స్త్రీ పురుషుల యొక్క ప్రాధాన్యత గురించి మనము చెప్పగలగాలి. మన ఇంట్లో ఉన్న మన పిల్లలకు ముందు మనం చెప్పగలిగితే ఎవరికి వాళ్ళే ఆ పిల్లలకి చెప్పగలగడం ద్వారా ఈ రోజు అమ్మాయిలు ఒకలాగే ఉన్నారు, అబ్బాయిలు ఒకలాగే ఉన్నారు. నేనంటే నేను అన్నట్టుగా ఎవరి కాళ్ళు పోటీ పడుతున్నారు. కానీ ఎంత పోటీ పడినా ఆ సృష్టి అనేది జరగాలి అంటే ఇద్దరు ఉండాలి. ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు మమేకమయ్యి ఏకత్వం అనేది ఏర్పడాలి. ఒకళ్ళతో ఒకళ్ళు ఉన్నప్పుడే ఆ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది అద్భుతంగా ఉంటుంది. అది చూపించడానికి ఈ మహాశివుడు మనకి ఈ యొక్క అర్ధనారీశ్వర తత్వాన్ని మనకి చూపించాడనమాట అండి. ఎక్కడైనా సరే ఏది ఒక్కటి ఉన్నా ఉపయోగం లేదు. సృష్టి అనేది ఉండాలి అంటే రెండు ఉండాలి. పొలం ఉండి విత్తనం లేదు, మరి పంట ఎలా వస్తుంది? అలానే విత్తనం ఉండి పొలం లేకపోతే పంట రాదు. సో ఆ రెండిటి యొక్క విలువ మనం మన యొక్క యువతరానికి అందించటానికి వీలుగా అర్ధనారీశ్వర తత్వాన్ని మనకి అందియటం జరిగిందనమాట అండి. ఈ యొక్క శివతత్వం అనేది ప్రతిలోనూ అలాగే మహాశివుడు ఇచ్చినటువంటి ఈ భౌతికంగా ఎలా జీవించాలి, ఆధ్యాత్మికంగా మనం ఎలా తీసుకోవాలి అన్ని తెలియజేసేదే శివతత్వం. ఇంకే తత్వంలోనూ కూడా ఇంత విపులంగా మనకి ఇవ్వడం లేదనమాట. అందుకనే శివతత్వం అంతలాగా ప్రాముఖ్యత సంతరించుకుందనమాట. ఈ నెల రోజులు, కార్తీక మాసం నెల రోజులు శివతత్వంతో పోరెత్తిపోతూ ఉంటుందండి. ఈ యొక్క ఇటువైపు అయితే మేము రాజమండ్రి కాబట్టి
మాకు ఇక్కడ బాగా తెలుస్తుంది. ఈ పంచారామాల్ని ఒకే రోజులో దర్శనం చేసుకుని వచ్చేస్తారండి. ఎలాగంటే రాత్రికి ముందు రోజు రాత్రి అమరావతి వెళ్ళిపోతారు. అమరావతిలో అమరారాం తెల్లవారుజామునే దర్శనం చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి ఇటువైపుకి వచ్చేస్తారండి. ఇటువైపు భీమవరం చూసుకొని, పాలకొల్లు చూసుకొని ఇలాగ వచ్చేసి సామర్లకోట, ద్రాక్షారామం వరుసగా ఒక్క రోజులోనే అలాగా చూసేస్తారనమాట. చాలా చక్కగా. అలాగే బస్సులు కూడా చాలా మంది బస్సులేస్తారు. చాలా అండి. ఇంక ఈ 5 రోజులు, ఈ నెల రోజులు, ఈ 5 క్షేత్రాలు అసలు ఖాళీ ఉండవనమాట. అంటే మనలో ఆ శివతత్వం నింపుకొని అలా ఉండటం ద్వారా మనలో లోపల లోపల జీర్ణించుకుపోయినటువంటి మన యొక్క ఆత్మతత్వం బయటికి రావడం, ఆత్మ యొక్క సహజమైన లక్షణాలు బయటికి రావడం, ఇలాంటి ఈ ఆధ్యాత్మికత ఉన్నప్పుడు కుటుంబ వ్యవస్థను కూడా మనం అద్భుతంగా ఉంచుకోగలుగుతాం. కానీ ఈ రోజు యువతరానికి ఏమవుతుందంటే ఇవేమి తెలియట్లేదు. వాళ్ళకి ఈ తత్వాల గురించి శివుడు ఎందుకున్నాడు, బ్రహ్మ ఎందుకున్నాడు, విష్ణుమూర్తి ఎందుకున్నాడు, అలాంటి ఏమి తెలియట్లేదు. ముందుగా ఈ నాలెడ్జ్ మనం అందియగలగాలి. మన పిల్లలకి మనం ఇవ్వగలిగితే అదే చాలండి. మనం బయటకెళ్ళి ఎక్కడా చెప్పకపోయినా ముందుగా మన పిల్లలకి మనం ఎంతవరకు మనకి ఇప్పుడు అన్ని ఏది కావాలన్నా గూగుల్‌లో దొరకంది లేదు. సో మనం తెలుసుకొని ముందుగా మన పిల్లలకి ఇవ్వడం ద్వారా వాళ్ళకి అద్భుతమైన ముందు ఆ కుటుంబ వ్యవస్థ అనేది సరిగా ఉంటేనే కదండీ వాళ్ళు ఏదైనా సాధించగలరు. వాళ్ళు సమాజానికి ఆదర్శప్రాయంగా బ్రతకాలి అంటే మనం ఈ నాలెడ్జ్‌ని ఇవ్వగలగాలన్నమాట. సో ఇంక తర్వాత భస్మధారణ. భస్మం ఎందుకు ధరిస్తాడు? భస్మం అంటేనే అగ్నిలో భస్మమైపోయిన పదార్థము. అంటే మానవుడు కూడా ఏమవుతుందండి? ఏదో ఒక రోజు భస్మం అవ్వాలి కదా! ఈ భౌతిక శరీరం ఎప్పుడో ఒకప్పుడు ఈ భస్మంలోనే బూడిదయిపోవాలి. ఆ యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఈ భౌతిక శరీరం అనిత్యమైనది. ఎప్పటికైనా ఆ భస్మంలోకి వెళ్ళిపోయేదే. ఇందులో ఈ భౌతిక పదార్థంలో ఉన్నటువంటి అనిత్యమైన ఆత్మ గురించి తెలుసుకోవడం గురించే ఆ భస్మధారిణి ధరించి ఆయన ఆ భస్మాన్ని వైరాగ్యానికి ప్రతీకగా మనకి చెప్పడం జరిగిందండి. మనిషికి అంతిమంగా మిగిలేది బూడిదే. నువ్వు ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టినా అన్నీ కూడా అశాశ్వతమే. చివరికి మిగిలేది బూడిదే. ఓన్లీ నీతో వచ్చేది నువ్వు చేసుకున్న పాపాలు, అకృత్యాలు, దౌర్జన్యాలు, దోపిడీలు ఇవే. నువ్వేవైతే చేస్తావో అవే నీ ఆత్మ పట్టుకొనొస్తది. అదే నువ్వు ధ్యానం చేసి మంచి ధ్యాన సంపదని సంపాదిస్తే అది నీతోటొస్తుంది. నువ్వు తీసుకున్న ఆ జ్ఞానం, నాలెడ్జ్, ఆ సంపద, అసలైన సంపద ఆ నాలెడ్జ్, ధ్యానం మనం చేసిన ఆ మెడిటేషన్ ఇవి మాత్రమే మనతో వస్తాయి. మిగిలినన్ని అశాశ్వతమే అని తెలియజేయడానికి, మనిషిలో ఆ వైరాగ్యాన్ని కలిగజేయడానికి, ఆ వేదాంత ధోరణి మనలో కలగాలి అని చెప్పేసి ఆ భస్మాన్ని ధరించి ఆ యొక్క ఆత్మ యొక్క శాశ్వతత్వాన్ని తెలియజేయడానికి మహాశివుడు అనుక్షణము బూడిదని భస్మాన్ని ధరించి ఉంటాడనమాట. ఇంక ఈ భస్మాన్ని కనుక ఆయన భస్మం ధరించడమే కాదు, మనం కనుక ఆ భస్మాన్ని మనం కనుక దాన్ని ధరిస్తే ఏ విధంగా ఫలితాన్ని ఇస్తది అనేది కూడా తెలియజేయడం జరిగిందండి. ఆ భస్మం యొక్క విలువ తెలియజేయటం బ్రహ్మాది దేవతలకు కూడా సాధ్యం కాదటండి. నుదిటి రాతని కూడా తుడిచివేయగల శక్తి భస్మానికి ఉంటుందటండి. అందుకనే చూడండి భస్మాన్ని ఎక్కడ ధరిస్తారు? ఇక్కడ మనకి నుదుటి మీద రాస్తాం. 3 రేకుల కింద ఎందుకు పెట్టుకుంటాము? ఆ యొక్క ఆ అనుగ్రహం, ఆ శివుని యొక్క అనుగ్రహం ఉంటే కనుక ఆ నుదుటి రాతని కూడా మనము మార్చుకోవచ్చు అని చెప్తున్నారనమాటండి. అలాగే ముఖాన ధరిస్తే ఇది అవుతుంది. నోటి ద్వారా చేసిన పాపాలు నోట్లో వేసుకోవడం ద్వారా నోటి ద్వారా చేసిన పాపాలు పోతాయటండి. అలాగే చేతులకి ఇక్కడ పెట్టుకుంటాం నామాలు. చేతుల ద్వారా చేసిన పాపాలు పోతాయటండి. ఇంకా హృదయంలో ధరిస్తాం మనం. హృదయంపై ధరిస్తే మనహతాపాలు మనసులో ఉన్నటువంటి యొక్క యొక్క దురాలోచనలు గాని, మనలో ఉన్నటువంటి అశాంతి గాని అవి తొలగిపోవడానికి ఆ భస్మాన్ని ధరిస్తామటండి. మనలో ఉన్న సమస్త పాపాలు ఈ యొక్క భస్మ ధారణ ద్వారా తొలగిపోతాయి. అంటే మనకి ఎన్నో రకాలుగా అవకాశాలు ఇస్తున్నాడండి. శివుడు పరమశివుడు మనకి ఎదగడానికి ఆయన ఎన్నో రకాలుగా మనకి అవకాశాలను ఇవ్వడం జరుగుతోంది. అలాగే ఇంకా శ్మశానవాసి, శ్మశానంలోనే ఉంటాడు ఈయన. ఎందుకు ఉంటాడండి శ్మశానవాసి? ఇక్కడ భస్మం గురించి మనకి తెలియజేయాలంటే ఇంకా భస్మాభిషేకం అంటే ఈ స్వామికి మహాప్రీతి అండి. ఉజ్జయిని కాళేశ్వరంలో తెల్లవారుజామున 2ంటికి ఆ రోజు ముందు రోజు ఏదైతే శవమో, ఏదైతే జీవుడు మరణించి ఫ్రెష్ గా ఆ యొక్క
ఆ భస్మాన్ని తీసుకొస్తారండి. కాల్చినటువంటి ఆ భస్మాన్ని తీసుకొచ్చి దాన్ని శుభ్రం చేసి ఆ భస్మం తోటి ఫస్ట్ గా ఆ అభిషేకం చేస్తారండి. దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇంత అంతా కాదనమాట అండి. ఆ భస్మాభిషేకం చూసినంత మాత్రానే మనకి ఎన్నో పాపాలు తొలగిపోతాయని చెప్పడం జరుగుతుందండి. ఈ మధ్యన మాకు కూడా రాజమండ్రిలో ఉజ్జయిని కాళేశ్వరం లాగా టెంపుల్ కట్టడం జరిగిందండి. చాలా చాలా చక్కగా చేశారు. అక్కడ కూడా రోజు కూడా ఈ యొక్క పక్కనే శ్మశానం నుంచి తీసుకొస్తారండి. ఆ రోజు ఏదైతే ఏ జీవుడి అయితే ఉంటుందో అతన్ని తీసుకొచ్చి ఆ భస్మం తోటి ఇక్కడ చేయడం కూడా చాలా ఇదిగా చెప్తారనమాట అండి. నిజానికి చెప్పాలంటే అక్కడ ఆ యొక్క ఏ జీవిదైతే ఆ భస్మాన్ని యూజ్ చేస్తారో ఆ యొక్క జీవి యొక్క అదృష్టం అనే చెప్పాలన్నమాట అండి. ఆఖరికి అతని భస్మం కూడా ఆ స్వామికి అలాగా అంకితమైతే అతని యొక్క జీవితం ఒక అద్భుతంగా జరిగింది, అంతమయాత్ర జరిగింది అని చెప్పుకోవచ్చు అద్భుతంగా అన్నమాట. ఈ భస్మానికి అంత విశిష్టత ఉంది. ఇంకా శ్మశానవాసి శివుడు లయకారుడు కాబట్టి ప్రపంచంలోని చెడు, అజ్ఞానము, కోరికలు మరియు భౌతిక బంధాలను లయం చేయడానికి ఆయన శ్మశానాన్ని ఆశ్రయిస్తాడటండి. అంటే మనిషి యొక్క అశాశ్వతత్వాన్ని ఇక్కడ మనకి మళ్ళా ఆత్మ గురించి చెప్పడానికే ఈ శ్మశానవాసిగా ఉంటాడు. ఎంతటి మహారాజైనా, ఎంతటి ధనవంతుడైనా, విద్యావంతుడైనా, మరేదైనా సరే, ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ అయినా, ఎంత ఎంత గొప్పగా జీవించిన వాడైనా చివరికి చేరేది శ్మశానానికే. జీవుని యొక్క అంతిమయాత్ర ముగిసేది ఈ శ్మశానంలోనే అని తెలియజేయడానికి. అంతేకాకుండా ఇంకా శివుడు ఈ యొక్క దీన్ని అక్కడ ఏ విధంగా ఉంటాడంటే అత్యంత ఆనందంగా ఉంటాడండి. అక్కడ ఏదో అల్లాటపాగా ఉండడు. విహార భూమిగా చేసుకుని, అంటే మనం విహారయాత్రలకు వెళ్తే ఎంత ఆనందంగా ఉంటామో అలాగా శ్మశానంలో అది ఒక విహార భూమిగా చేసుకొని అక్కడ ఉంటాడటండి శివుడు. ప్రతి ప్రాణి కూడా ఇక్కడికే వస్తాడు. చనిపోయిన తర్వాత మనకి ఎవరు తోడుండరండి. అప్పుడు మనం ఏడుస్తామంట. అయ్యో నాకెవరు తోడు లేరు అని ఏడిస్తే ఓదార్చడానికి అక్కడ ఆయన శివుడుగా ఆ యొక్క శ్మశానవాసిగా మనకి ఉండటం, ఇంకా ఎన్నో ఎన్నో రకాలుగా మనల్ని ఉద్ధరించడానికి, నేనే నీ ఎవరు లేనప్పుడు నేనే నీకు దిక్కురా అని తెలియజేయడానికి అక్కడ ఉన్నాడటండి. ఒకసారి పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పాడటండి, చీకటి పడగానే శ్మశానంలో భూత ప్రేత పిశాచాలన్నీ కూడా బయలుదేరతాయటండి ఊర్లోకి వెళ్దామని. అప్పుడు వాటిలన్నిటిని వెళ్ళనీయకుండా ఈ ఊర్లో ఉన్న మనందరినీ కాపాడడానికి శివుడు తాండవం చేయడం మొదలెడతాడటండి. నిత్య తాండవం ఎక్కడ? శ్మశానంలో. అందుకనే చూడండి, చీకటి పడ్డాక వెళ్ళడానికి మనం భయపడతాం. ఎందుకంటే భూత ప్రేతాది గణాలన్నీ మేల్కొంటాయండి. మేల్కొని అప్పుడు నృత్య తాండవం చేసి వాటినన్నిటిని ఇటువైపు మరలిస్తాడటండి. ఊర్లోకి రానీయకుండా వాటిని అక్కడ ఉంచడానికి తెల్లారేదాకా కూడా శివుడు రకరకాలైనటువంటి తాండవాలను చేస్తూ వాటిలన్నిటిని అక్కడ ఎంటర్టైన్మెంట్ చేస్తూ బ్రహ్మ ముహూర్తం వచ్చే వరకు కూడా నేను అంటే ఆయన చూడండి, సృష్టిలో ఉన్న ఈ యొక్క మానవులే కాకుండా ప్రతి ప్రాణికి ఆయన తండ్రి కదా. మరి భూత ప్రేత పిశాచాలకు కూడా ఆయన తండ్రే. వాటిని సమపాళలో చూసుకుంటున్నాడు ఆయన. వాటిని ఇది చేయకుండా అక్కడ వాటిని కాపలా కాస్తూ వాటిని కూడా ఆనందపరుస్తూ వాటిని అక్కడే ఉంచి మనకి రక్షణ ఇస్తూ ఆ బిడ్డలు ఈ బిడ్డలు అందరూ సమానులే అని ఆయన తెలియజేస్తున్నారు అనమాట. అన్ని రకాలుగా మనకి పరమశివుడు మనల్ని రక్షిస్తున్నాడు అనమాట. అలాగే ఇంకా గర్లకంఠుడుగా ఉన్నాడు. గర్లకంఠుడిగా మనకి తెలుసు, మన కంఠంలో ఆయన ఆ విషాన్ని కంఠంలో ఉంచుకున్నాడు కదండి. అమృతం కోసం వాళ్ళు దేవతలు అందరూ కూడా దానవులు చక్కగా వడివడిగా చాలా స్పీడ్ గా సముద్రాన్ని చెలకడంతో హాలాహలం ఉద్భవించడం, ఆ సమయంలో ఆ భరించరానటువంటి ఆ వేడిని, ఆ ప్రళయాగ్నిని ఎవరు భరించలేకపోయినప్పుడు అందరూ కూడా ఆ హరి యొక్క సూచనతోటి గబగబా ఆ పరమశివుని వెళ్ళి వేడుకోవడం, ఆయన వెంటనే ఆ వడవాగ్నిని ఆయన చల్లార్చాలంటే ఆ పరమేశ్వరుడే దిక్కని వాళ్ళందరూ వెళ్ళి వేడగా అప్పుడు ఆ హలాహలాన్ని ఆ విషయాన్ని ఒక ముద్దలా చేసి గొంతులో దాచుకున్నాడటండి. గొంతులో ఉంచుకోవడం ద్వారా గర్లగంటుడు అయ్యాడు. అంటే హలాహలం వేడికి ఆ యొక్క పరమశివుని యొక్క శరీరం కరిగిపోకుండా ఉండటానికి మళ్ళా ఆ చంద్రుడిని పైన తల మీద పెట్టడం ద్వారా, చంద్రుడు అంటే చల్లదనానికి ఇది కదండి, అందుకని చంద్రుడిని తల మీద పెట్టి ఈ హలాహలాన్ని కంఠంలో ధరించి ఆయన లోకాలన్నిటినీ ఆ విధంగా కాపాడి గర్లకంఠుడయ్యాడనమాట.
చంద్రుని కిరణాలు అతన్ని లేలేతగా అవి చల్లగా ఉండి ఆ వేడిని తగ్గిస్తాయి ఏంటండి. ఇక్కడ మనం పార్వతీదేవి గురించి కూడా చెప్పుకోవాలండి. పార్వతీదేవి ఆ యొక్క శివుడిని అనుమతి ఇచ్చిన తర్వాతే ఆ యొక్క కంఠంలో ధరించడానికి శివుడు వచ్చాడటండి. మరి ఆవిడ అర్ధభాగం కదా, శివుడిలోని అర్ధభాగం పార్వతీదేవి. మరి అదే కనుక ఆ శివుడికి పార్వతీదేవికి అంత నమ్మకం ఉంది శివుడికి, ఆ హలాహలాన్ని కంఠంలో ఉంచుకోగలన్న అపారమైన నమ్మకం ఉంది కాబట్టి ఆవిడ అనుమతించిందంటండి. అదే కనుక ఆ హలాహలాన్ని మింగితే శివుడు ఉండడు కదండి. అందుకని ఆ అపారమైన ఆ భక్తి, ఆ పతి భక్తి ఉంది ఆవిడలో. అలాగే పతి మీద ఉన్న నమ్మకం, ఆ పతి పరమశివుడి యొక్క ఆ యొక్క గొప్పతనం తెలుసు ఆవిడకి తెలుసు కాబట్టి అనుమతించిందటండి. అందుకని పార్వతీదేవిని ఇక్కడ మనము వేడుకోవాలటండి. ఆవిడ అనుగ్రహం మాత్రం చేతనే పరమశివుడు మన ఈ లోకాలన్నిటినీ కాపాడుతూ ఆ గరళంలో ఆ గరళాన్ని కంఠంలో అలాగా ఉంచుకున్నాడటండి. దీని ద్వారా మనకి ఏం తెలియజేస్తున్నాడంటే మానవ జీవితానికి మనకి ఎన్నో ఎలా సమన్వయం చేసుకోవాలి, ఆ గర్ల కంఠుడి నుంచి మనం ఎలా నేర్చుకోవాలి అంటే, మనకి ఈ యొక్క భౌతిక జీవితంలో మనకి ఎన్నో సమస్యలు వస్తాయండి. ఎన్నో సమస్యలు వచ్చినా కూడా వాటినన్నిటిని నిలదొక్కుకొని ఎదుర్కోవాలి. దేనికైనా సరే మనం భయపడకుండా ఆ సమస్యలన్నిటిని అధిగమించడానికి, మంచి పని చేయడం గురించి చేదు కష్టాలను కూడా మనం లోపల భరించాలి. అంటే మన విశుద్ధిలోనే పెట్టుకుని మనం శుద్ధి చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఆదర్శప్రాయంగా మనకి ఈ యొక్క పరమేశ్వరుడు గర్లకంఠుడిగా మనకి చూపిస్తున్నాడండి. మనకున్నటువంటి సమస్యలన్నిటిని మనలోనే దాచుకొని ఆ యొక్క అన్ని సమస్యల్ని దాటాలి ధైర్యంతో, ఎటువంటి భయము లేకుండా ఎదుర్కోవాలి అని తెలియజేయడానికి గర్లకంఠుడిగా మనకి ఒక సందేశాన్ని ఇవ్వడం జరుగుతోందనమాట అండి. అలాగే చంద్రుడిని తలపై ధరించి చంద్రశేఖరుడిగా మనకి పిలువబడుతున్నాడండి. ఎందుకు చంద్రశేఖరుడు అంటున్నాము? చంద్రుడిని ఆభరణంగా, ఒక ఆభరణంగా తలపై ధరించాడు కాబట్టి చంద్రశేఖరుడు అయ్యాడు. దీనిలోని అంతరార్థం ఏంటండి? ఆ చంద్రుల్లో ఉన్నటువంటి ఆ ప్రశాంతత, చంద్రుల్లో అపారమైన ప్రశాంతత ఉంటాదని చెప్పుకుంటాం కదండి. అలాగే అంతేకాకుండా చంద్రుల్లో ఉన్న 16 కళలు, ఆ 16 కళలు కూడా మనలో మన యొక్క శరీరంలోని చేరి మనం కూడా అంత తేజోవంతం అవ్వాలి. ఆ చంద్రుని యొక్క ప్రశాంతతని, ఆ చంద్రుడిలో ఉన్న 16 కళల్ని మనలో నింపుకొని మనం కూడా తేజోవంతం అవ్వాలి. అంటే ఇన్నర్ ప్యూరిటీ అనేది ఉన్నప్పుడు మనిషి ప్రకాశించి ఆ ఇన్నర్ ప్యూరిటీ ఎప్పుడైతే వస్తుందో మనిషి అదే కదండి రిఫ్లెక్ట్ అవుతుంది. మన లోపల ఏముందో అదే మనకి బహిర్గతం అవుతూ ఉంటుంది. మన లోపల ఉన్నటువంటి ఆ ప్రశాంతత, ఆ యొక్క కళలే మనకి బహిర్గతమయ్యి మన యొక్క తేజస్సుని చూపిస్తుందన్నమాట. మనిషి లోపల ఏముందో బయటికి అదే రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. మనం కూడా ఆ చంద్రశేఖరుడిలా ఉండాలి అని ఇక్కడ మనకి ఈ యొక్క చంద్రశేఖరుడి తత్వం మనకి తెలియజేస్తుందన్నమాట అండి. ఎలాగైతే చంద్రుడిలో ఉన్న ప్రశాంతతని మనం నింపుకోవాలంటే ఎలా వస్తుంది ఆ ప్రశాంతత? ధ్యానం ద్వారానే మనం ఆ ధ్యానం చేయడం ద్వారే మనకి అపారమైనటువంటి ప్రశాంతత. అలాగే ఆ కృష్ణ యొక్క శివుడిలో ఉన్నటువంటి 16 కళలు మనలో చేరాలి అంటే మనం ఏం చేయాలి? అన్నిట్లికి ధ్యానం మాత్రమే మనకి మార్గం అండి. ధ్యానంతో పాటు జ్ఞానం తీసుకోవడం ద్వారా ఆ యొక్క సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం ద్వారా మనకి ఈ 16 కళలు మనలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది అని మనకి ఆల్రెడీ మనకి ప్రతిసారి చెప్పడం జరిగిందండి. ఈ శివతత్వాలన్నీ మనలో నిమ్మడాలి అంటే, మనలో ఒదిగి ఉండాలి అంటే మనం చేయవలసింది ఆత్మపరంగా మనం ఎదగటం. ఈ ఆత్మ ప్రతి జీవిలో ఉన్నటువంటి ఆత్మని ప్రేరేపించి ఆత్మ యొక్క పరిణామ క్రమంలో ప్రగతిని, పురోగతిని మనం తీసుకొచ్చిన రోజే మనము ఈ యొక్క శివతత్వంలో సంపూర్ణంగా ఉండగలుగుతాం అన్నమాట. ఈ శివతత్వం మనలో ఇప్పుడు తెలుసుకున్నంత మాత్రాన వచ్చేవి కదండి. దానికి అవసరమైనటువంటి సాధన, ధ్యాన సాధన చెయ్యాలి. మనలో ఉన్న ఆత్మని మనం అంతర్లీనంగా ఉన్న శక్తిని మనం బయటకు తీసుకురాగలగాలి. ఈ యొక్క అనుక్షణము ప్రతిరోజు మనం ఈ యొక్క స్వాధ్యాయం ద్వారా, ఈ నాలెడ్జ్‌ని తీసుకోవడం ద్వారా మనం చేసే ధ్యానము ఈ 2 తోడైనప్పుడు మనలో ఉన్న ఆత్మ అపారమైన శక్తిని పొంది బహిర్గతం అవుతుందన్నమాట అండి. ప్రతి క్షణము మనతో ఉండటానికి ఆత్మ ఇష్టపడుతుంది. ఆత్మతో ఉన్నప్పుడు మన యొక్క జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. భౌతికంగా అయినా అవ్వచ్చు, అలాగే ఆధ్యాత్మికంగా అయినా మన జీవితం అద్భుతంగా ఉండాలి అంటే మనము ఎల్లవేళలా ఆత్మతత్వంతో ఉండాలి. ఆత్మతో కనెక్టెడ్ గా ఉండాలన్నమాట. అలాగే ఇంకా నంది వాహనుడు అని చెప్పుకుంటాం కదండి.
నంది వాహనుడు అంటే నంది ఆనందానికి ప్రతీకటండి. ఇప్పుడు కూడా ఆనందంగా ఉండటానికి నంది వాహనుడిగా ఉన్నాడటండి శివుడు. ఆనందాన్ని అధిరోహించాలనే తత్వాన్ని మనకి తెలియజేయడానికి, మన యొక్క జీవనయాత్ర సుఖవంతంగా ఉండాలి అని తెలియజేయటం ఈ నంది వాహనుడు అనేటటువంటి యొక్క పేరు ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. అంటే శివుడు దేనిని మిస్ అవ్వట్లేదు. మన ఆనందంగా ఉండాలనే కోరుకుంటున్నాడు. అంతేగాని ఏదో వైరాగ్యంతో నువ్వేదో ఇంకో రకంగా ఉండాలని కాదు. ఎంతవరకు ఈ యొక్క భౌతిక తత్వంలో ఉండాలి, ఎంతవరకు ఆనందాన్ని అనుభవించాలి, ఏది విధంగా జీవించాలి అన్నీ కూడా మనకి తెలియజేస్తున్నాడనమాట. అలాగే నాగాభరణం అంటే యొక్క పామునే ఆభరణంగా ధరించాడు కదండీ! అంటే ప్రాణాంతకమైన సమస్యలు గాని, సంఘటనలు గాని మన జీవితంలో జరిగినప్పుడు ధైర్యంగా ఎదుర్కొని అధిగమించి నిలబడ్డానికి, భయపడి పారిపోకూడదు అని తెలియజేయడానికి, ఆ ప్రాణాంతకమైనటువంటి ఆ పాముని అంటే ఆ సమస్యలను చూసినప్పుడు మనం అలాగా భయపడిపోకుండా ధైర్యంగా నిలబడాలి. గుండె ధైర్యంతో నిలబడాలి అని ఆ నాగాభరణాన్ని ధరించడం ద్వారా మనకి ఆ యొక్క శివతత్వం తెలియజేస్తోందండి. ఇంకా త్రినేత్రుడు అని చెప్పుకుంటాం కదా! శివుడి అనంత గుణాల్లో త్రినేత్రత్వం ఒకటండి. ఆయన యొక్క ఎవరికీ లేని విధంగా త్రినేత్రుడు మూడవ కన్నుని ధరించున్నది మన యొక్క శివుడు మాత్రమే. ప్రతి మనిషిలోనూ ఉంటుంది. కానీ అది బహిర్గతమయ్యేది శివునికి మాత్రమే ఆ త్రినేత్రత్వం బహిర్గతం అవుతుందండి. అంటే మనకి సాధన ద్వారా ఆ త్రినేత్రం అని అంటే ఈ ఆజ్ఞా చక్రాన్ని మనం ఓపెన్ చేసుకోవాలి అని ఆయన ఓపెన్ చేసుకొని మనకి చూపించాడు. ఆదర్శంగా నిలబడ్డాడు. ఏ విధంగా మనిషి తనలో ఉన్నట్టు ఆ మూడవ కన్నుని కనుక ఓపెన్ చేసుకుంటే అతని జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ త్రినేత్రుడు ద్వారా మనకి తెలియజేయడం జరుగుతుందండి. ఆ మూడవ కంటి యొక్క ప్రత్యేకత గురించి మనకి తెలియజేయడం జరుగుతున్నట్టండి. ఇందులోని అంతరార్థం సూర్యుడు ఆరోగ్యానికి, చంద్రుడు జీవన కళకి, అగ్ని తేజోగుణానికి నెలవులు. ఆ 3 గుణాలు ప్రతి మనిషిలోనూ ఉండాలని ఈ త్రినేత్రత్వం అంటే 3 కన్నులు కూడా మూడిట్లికి ఆరోగ్యానికి, జీవన కళకి, తేజోగుణానికి. అంటే ఒక్కో కన్ను సూర్యుడు, చంద్రుడు, ఇంకోటి అగ్ని అటండి. ఈ మామూలుగా చూసే కన్ను సూర్యుడు, చంద్రుడు. ఈ త్రినేత్రుడు మూడో కన్ను ద్వారా అగ్ని అన్నమాటండి. ఇక్కడ అగ్నితత్వం అనేది ఉంటుంది. ఈ 3 గుణాలు ప్రతి మనిషిలోనూ ఉండాలి అనేటటువంటి సత్యాన్ని తెలియజేస్తుందండి త్రినేత్రుడు అనే ద్వారా మనకి తెలియజేయడం. మనకు అదే కదండీ ధ్యానంలో మనం ఏం చెప్తారు ప్రతిసారి ఎంతసేపు మన యొక్క మూడో కన్ను తెలుసుకొని అందరి యొక్క ఆ దేవతల యొక్క అందరి మాస్టర్స్ యొక్క సందేశాల్ని మనం తెలుసుకోవాలి, అందుకోవాలి అని మనకి తెలియజేయడం అనేది ఎప్పుడో జరిగిందండి మనకి. ప్రతిసారి మనకి ఇందులో ఏవైతే చెప్పుకుంటున్నామో అన్నీ ప్రతిసారి మనకి ఎంతో విపులంగా మనకి అర్థమయ్యే రీతిలో అన్నీ మనకి ఇవ్వబడినాయి అన్నమాట. ఇవన్నీ ఎక్కడి నుంచో రాలేదు. ఇవన్నీ వేదాల్లోను, పురాణాల్లోను చెప్పబడినటువంటి ఆ శివతత్వాన్ని మనకి చాలా ఈజీగా ఆ అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా మనకి పత్రిసారి అన్నీ చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు మనం ఏవైతే చూసామో అవన్నీ కూడా మనకి ధ్యాన జగత్తులో మనం ఎప్పుడో తెలుసుకుంటూనే ఉన్నాం. ఇవన్నీ క్రమక్రమంగా రోజు మనము వినటం ద్వారా వాటిల్ని ఒక్కొక్కసారి మనం ఈ మాయ ప్రపంచంలో పడిపోయినప్పుడు మరలా వినటం ద్వారా మరలా మనం మేలుకుంటాం. మళ్ళా మన యొక్క ధ్యాన సాధనని ఇంకా అద్భుతంగా చేయడానికి ఇలాంటి ఈ స్వాధ్యాయం ద్వారా మనం ఎంతో ఉపయోగం ఉంటుందన్నమాటండి. ఇంకా గంగాధరుడు అని కూడా పిలుచుకుంటాం కదా మనం. ఆ గంగని తలపై ధరించి గంగాధరుడయ్యాడు. అంటే నిరంతరం ప్రవహించే స్వచ్ఛ నది గంగ. అంటే గంగ ఏంటండి మనని శుద్ధి చేస్తుంది కదా! ఇప్పుడు మనం గంగని తలపై ధరించడం ద్వారా గంగాధరుడయ్యాడు. స్వచ్ఛతకి ప్రతిరూపంగా ఉన్నాడు. అంటే మనం ఎప్పుడు చూడండి గంగలో స్నానం చేసొస్తే మనం పవిత్రత అనుకుంటున్నాం కదా! అలాంటి పవిత్రత ఎప్పటికీ ఉండేలాగా ఆయన తలపైన ఆ గంగని ధరించి ఆయన యొక్క పవిత్రతని ఆయన తెలియజేస్తున్నాడనమాటండి. ఆ గంగాధర తత్వం ద్వారాను. నటరాజుడు. నటరాజు అంటే తాండవ ప్రియుడు. నటరాజ స్వామిగా కూడా మనం పిలుచుకుంటాం. జీవితం అనేటువంటి ఈ రంగస్థలంపై నిత్యము కూడా ఆనందంగా ఆడుకోవాలి, ఆనందంగా తాండవం చేయాలి అని చెప్పి తెలియజేయటానికి ఆ నటరాజుగా ఆయన తాండవ ప్రియుడిగా మనకి దర్శనమిస్తారండి. ఇప్పుడు ఈ జీవితాన్ని ఒక రంగస్థలంగా మనకి ప్రతిసారి అదే కదండీ చెప్తున్నారు. ఇదొక రంగస్థలం, ఇదొక సినిమా. నువ్వు ఆ సినిమాలో ఒక పాత్రధారుడివి అని తెలియజేశాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ మనకి ప్రతిసారి చెప్పిందే మనకి. శివుడు అంటేనే తనలో తాను రమించువాడు.
ఎప్పుడు కూడా తనతో పాటు తను ఉంటాడండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ధ్యానం అంటే మన లోపల మన అంతరంగంలోనికి మనం ప్రయాణించేస్తూ మనలో మనం ఉంటున్నాం. మనతో మనం ఉండగలగడం. అదే నేర్చుకుంటున్నాం. అదే శివతత్వం. శివతత్వం చెప్పేదే తనలో తాను అనంతరం ఎప్పుడు ఎల్లవేళలా రమించాలి అని శివతత్వం మనకి తెలియజేస్తుందండి. ఆయన ఎప్పుడూ మహా తపస్విగానే మనకి కనపడుతూ ఉంటాడు. దేనికండి ఎందుకు తపస్సు చేస్తున్నాడాయన? లోకక్షేమం కోసం అందరూ బావుండాలి అని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా నిరంతరం తపస్సులో ఆ లోకక్షేమం గురించి చేస్తూ ఉంటాడు. అలాగే ఏ మంచి పనినైనా సరే దీక్షతో ఒక తపస్సులో మనం ఆచరించాలని, దేనికి చెల్లించరాదని మనకి ఈ శివతత్వం మనకి బోధిస్తోందండి. అందుకనే ఆ శివుడిని ప్రతి మనిషి కూడా తన జీవన మార్గ లక్ష్యంగా చేసుకుంటే ఆ శివం అంతటా కూడా శివం అంటేనే మంగళం, శుభం. అంటే ఆ శివుడిని మనం ఒక ఆదర్శప్రాయంగా తీసుకుంటే మన జీవితాలు కూడా అంత మంగళప్రదంగా ఉంటాయి అని ఈ శివతత్వం ద్వారా మనకి తెలియజేయడం జరుగుతుందండి. అంతటా కూడా ఈ శివ గుణాలు మనకి అనేకంగా మనకి ఎన్నో రకాలుగా మన యొక్క జీవన విధానాన్ని తెలియజేస్తూ మన జీవితంలో ఈ శివతత్వం అనేది ఒక అంతర్భాగం అయిపోవాలి. ఇదంతా ఒక మన భౌతికంగా మనం ఎలా జీవించాలో అన్ని తెలియజేశాడు. సో మన యొక్క జీవన విధానం అనేది తెలియజేయడం జరిగింది శివతత్వం ద్వారా. భౌతికంగాను, ఆధ్యాత్మికంగాను ఒక సమన్వయం ఏర్పరచుకుని ఏ విధంగా జీవించాలి అనేదే మనకి తెలియజేస్తుందండి. ఎక్కడ శివతత్వం ఎక్కడున్నా ఎన్ని క్షేత్రాలున్నప్పుడు అందులోనూ ఈ జ్యోతిర్లింగాలు ఇవన్నీ ఎందుకండి? ఎందుకంత ప్రాముఖ్యత? అవన్నీ శివుడి యొక్క ఆత్మలింగాన్ని నుంచి వచ్చినయి. శివుని అవి అలాగా వెలిసినయి చాలా పవర్‌ఫుల్ గా ఉంటాయండి. ఇప్పుడు మనం కట్టుకునేవి చెప్పాలంటే అందులో అక్కడ ఏం ఉండదండి. అక్కడ చైతన్యం అనేదే ఉండదు. మనం ఎందుకు మరి అరుణాచలం వెళ్తున్నాము? జ్యోతిర్లింగాలకి ఎందుకు పరిగెడుతున్నాము? అక్కడ ఉన్నటువంటి ఆ చైతన్యం వేరండి. ఇక్కడ మనం కట్టుకునేటట్టు ఈ గుళ్ళు, గోపురాల్లో ఉన్న చైతన్యం వేరు. ఎప్పుడైనా సరే ఆ వెలిసినవి అలాగే ఆ ప్రతిష్ఠ చేసినటువంటి ఆ స్వామి యొక్క ఆ మాస్టర్ యొక్క గొప్పతనాన్ని బట్టి ఆ క్షేత్ర మహిమ అనేది ఉంటుందన్నమాట అండి. ఇప్పుడు ఈ పంచారామాల గురించి మరి ఎందుకు అంత గొప్పగా చెప్పుకుంటున్నాము? ఆ యొక్క ఆ యొక్క విష్ణుమూర్తి, అలాగే కుమారస్వామి, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు వీళ్ళందరూ ఆ ప్రతిష్ఠ అనేది జరిగింది కాబట్టి వాటికంత పవిత్రత, అంత చైతన్యం ఉంటాయండి. ప్రతి చోట మనం వెళ్లి ఆ క్షేత్రాల్లో మనం ధ్యానం చేసి ఆ యొక్క ఆ యొక్క చైతన్యాన్ని మనలో నింపుకోవడం ద్వారా మన జీవితాలను మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అండి. ఈ ఎన్నో అవకాశాలను ఇస్తూ ఆ భగవంతుడు అలా ప్రకటితం అవుతూ ఉంటాడు. ఆ శివతత్వం అన్ని చోట్ల నువ్వు ఎటువైపు వెళ్ళు ఏదో ఒక శివక్షేత్రం అద్భుతమైనటువంటి ఆ శివతత్వాన్ని మనలో నింపుకోవడానికి వీలుగా అడుగడుగునా మనకి అలాగా ఆలయాల రూపంలో మనకి ఇంకా ఎంతో కొల్లగొట్టేసిన తర్వాత కూడా ఇంకా ఇంత సంపద మన భారతదేశంలో ఉంది. ఇంకా అద్భుతంగా ఉంది. ఇంకా మనం కొల్లగొట్టక ముందు ఇంకా ఎంత సంపద ఉందో. ఇప్పటికీ ఇంకా మనకి మన దృష్టిలోనికి రాని ఎన్నో శివలింగాలు, ఎన్నో శివక్షేత్రాలు ఎన్నో ఉన్నాయన్నమాట అండి. ఇవన్నీ ఎందుకంటే ప్రతి జీవి అద్భుతంగా ఉన్నత లోకాలకి వెళ్ళాలి, ఎదగాలి. ఈ ఆత్మపరంగా తెలుసుకోవాలి. జీవుడు ఇక్కడ ఉండిపోకూడదు అని చెప్పి తెలియజేయడానికి ఈ థర్డ్ డైమెన్షన్ లో ఈ శివుడు ఈ విధంగా ఉన్నాడండి. మనం ఫిఫ్త్ డైమెన్షన్ కి వెళ్ళినా శివుడు ఉంటాడండి. అక్కడ ఇంతకన్నా ఉన్నతమైన జీవితాన్ని మనకి ఇవ్వడానికి అక్కడ శివతత్వంతో మరలా ఉంటాడండి. ఏ భూమికి తగ్గట్టుగా ఆ భూమి మీద ఆ శివుడు ఈ శివుడే కాదండి ఏ మాస్టర్ అయినా సరే అంతే అన్నమాట అండి. సో ఈ శివతత్వాన్ని మీలో నింపుకోవాలని ప్రతి మనిషి అందరం కూడా ఆ శివతత్వాన్ని అలవర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని అందించిన మీ అందరికీ కూడా నా యొక్క కోటి ప్రణామాలు తెలియజేస్తున్నానండి. ముందుగా ఫర్ యూ ఛానల్ సరిత మేడం కి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎందుకంటే ఇలాంటి అవకాశం మాకు ఇచ్చినప్పుడు మోస్ట్ ఎంత బెస్ట్ ఇవ్వగలగడానికి ట్రై చేస్తాం. సో ఆ నాలెడ్జ్ ని నేను తీసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా నేను ఎంతో ఎదుగుతాను కదండి. సో దానికి నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరలా థ్యాంక్స్ చెప్తున్నానండి అందరికీ కూడా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సుమా గారికి, నాగమల్లేశ్వరమ్మ గారికి,
శ్రీలత గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.